ఇక్కడ సిటీ సివిల్ కోర్టు కానీ రంగారెడ్డి కోర్ట్స్లో కానీ సివిల్ డిస్ప్యూట్స్, సివిల్ కోర్టులకు సివిల్ డిస్ప్యూట్లు, రంగారెడ్డి కోర్టులో రెండు ఉంటాయి, క్రిమినల్ సివిల్ ఉంటాయి. వాటిలలో సివిల్ కేసులలో చాలా వస్తుంటాయి. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఈ సిటీ సరౌండింగ్లో బాగా మార్కెట్ వాల్యూ పెరిగి పొలాల రేట్లు పెరగడం వల్ల డిస్ప్యూట్స్ కొన్ని వస్తుంటాయి. ముఖ్యంగా వాటిల్లో ప్రధాన డిస్ప్యూట్లు క్రియేట్ చేసేది ఏంటంటే పార్టీషన్ సూట్లు అని చేస్తారు. కొంతమంది పట్టేదారున్నాడు, పాస్బుక్స్ ఉన్నాయి, ఈ పాస్బుక్స్ ప్రకారం వీడు ఓనర్ అని చెప్పని పోయి కొంటాడు. అసలు ఈ పాస్బుక్లు ఇంటి యజమానిగా అతని పేరు ఇస్తారు, తన చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్నలు ఉంటారు, వాళ్ళ సంతకాలు ఉంటాయి. ఇలా నాకు కూడా షేర్ ఉందని చెప్పని ఆ అన్నలు కానీ లేకపోతే చెల్లెళ్ళు కానీ వచ్చి పార్టీషన్ చేస్తారు. రియల్గా కొన్నవానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు చేస్తారు అంటే ఒక్కొక్కసారి కొల్యూజన్ అయి కూడా చేస్తారు, అమ్ముతారు, మళ్ళీ అందరు కలిసేసి మళ్ళీ డబ్బులు తీసుకుందాం కొన్న 100 దగ్గరికి వెళ్ళని చెప్పని చేస్తారు. ఆ రకంగా పార్టీషన్ సూట్లని, అలాంటి సూట్లు చాలా అయిపోయినాయి ఈ మధ్యకాలం. నాకున్న అనుభవం కొద్దీ ఐ కెన్ డీల్ విత్ ఆల్ ది కేసెస్, క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్. సిటీల వరకు వచ్చే వరకు, హైదరాబాద్ సిటీల వరకు వచ్చేసి డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి. సిటీ పరిధి ఇంకా విస్తరించేది ఉండదు కదా. రంగారెడ్డి ఏమో విస్తరించుకుంటూ పోయి కాబట్టి లిటిగేషన్ పెరుగుతూ పోతుంటుంది. లిటిగేషన్ పెరుగుతూ పోవడం వల్ల ఇప్పుడు మీకు తెలుసు బాగా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే అగ్రిమెంట్ చేస్తాడు, వాడు డబ్బులు అవసరం, 4 అగ్రిమెంట్లు చేస్తాడు, పోతా ఉంటాడు, పైసలు తీసుకుంటా పోతుంటాడు. ఆ డిస్ప్యూట్ వాడు స్టార్ట్ చేపిస్తాడు. అట్లా పెట్టుకుంటూ పోయి నా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అని వస్తుంటాయి. ఆ సూట్స్ వచ్చిన తర్వాత ఒక కేసులో డిగ్రీ ఏంటంటే మళ్ళీ ఇంకోటి వస్తాడు ఆ తర్వాత, దీంట్లో నాకు రైట్ ఉందని చెప్పి. అట్లా అందుకోసం అటువంటి సందర్భాలలో లాయర్ అనేవారు పూర్తిగా విశ్లేషించి కేసును ఆ స్పెసిఫిక్ పర్సన్ సూట్ కోసం వచ్చిన వాడు ఎన్ని అగ్రిమెంట్లు చేసిండు, ఆ రకంగా ఇంతవరకు ఎంతమంది కమ్మండి అనేది మనం కొన్ని విచారణ చేసి కొన్ని 4 రోజులు టైం తీసుకున్న తర్వాత అయినా పర్లేదు. అదేవిధంగా ఇంకేమైనా శైలీలు చేసి మళ్ళీ చేసిండు అనేది అది కూడా మనం ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అన్ని తీసుకొని మొత్తం కేసు పరిశీలించి దాంట్లో డిస్ప్యూట్లో మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు రాకుండా అన్ని ప్రికాషన్ స్టెప్స్ తీసుకొని అందరినీ పార్టీస్ చేసేసి కేసులు వేసేస్తే మన కోర్టుకు వచ్చే వారికి నష్టం లేకుండా మళ్ళీ కోర్టులో కేసు లేకుండా సులభంగా కేసును విచారించి తనకు న్యాయం జరిగేటట్టు ప్రవచించడం అవకాశం.